ఏరా పుల్లారెడ్డి, బిఏ బీఈడి చేసావు, ఏదన్నా ఉద్యోగం చేద్దు. ఏరా పుల్లారెడ్డి, నెక్స్ట్ ఏంటి? పుల్లారెడ్డి మామ, బీఈడి అయిపోయింది కదా, ప్రైవేట్ స్కూల్లో పని చేయొచ్చు కదా. ఏవో ఎల్లుడు, ఎల్ఐసి ఏజెంట్గా చేరొచ్చు కదా. డబ్బులే డబ్బులు, కాస్త మాటలు చెప్తే కమిషన్లే కమిషన్లు. అబ్బా, ఇంతవరకు బాగుంది. నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కాలేదు. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి? बीए पास అయినా, అరే ఎంఏ పాస్ అయినా, బీటెక్ పాస్ అయినా, మరి ఎంటెక్ పాస్ అయినా, కంగ్రాట్స్ అయ్యో సూపర్ బయ్యో అనడం మానేసి మనకే తెలియని ఫ్యూచర్ గురించి ఫూలిష్ ప్రశ్న ఏంటి, నెక్స్ట్ ఏంటి అంటూ గోలేంటి. ఇంట్లో నాన్నైనా, వంటింట్లో అమ్మైనా, పేపర్ బాయ్ అయినా. మాటలతో మైమరిపిస్తా, వారికి లైఫ్ ఇస్తా, ఎల్ఐసి ఏజెంట్గా మారుతా, ఈ పుల్లారెడ్డి ఏంటో నిరూపిస్తా. ఏరా చిన్నోడా, ఉద్యోగం వచ్చిందంటగా, ఏ ఉద్యోగం? నాయనా, ఎల్ఐసి ఉద్యోగం వచ్చింది. అంటే అందరి గడ్డం పట్టుకొని లెక్క కట్టించుకుండే ఉద్యోగమా? నాయనా, గడ్డం పట్టుకునే ఉద్యోగం కాదు, మాటలతో గంధం పూసే ఉద్యోగం. ఏంది ఉద్యోగం రా, మాటల ఉద్యోగం? మన పొలంలో పనిచేయి, ఆ లెక్క నేనే ఇస్తా. గంధం పూస్తాడంట, గంధం. చేలో బురద పూసుకోపో, బాగుపడతావు. దానికి టైం ఉందిలే నాయనా. ఏరా సుబ్బాడ్డి, మంచి పాలసీ ఉంది మన దగ్గర. ఇప్పుడు 1000 రూపాయలు కట్టామనుకో, 150,000కు ₹1,00,000 వస్తాయి. ఇప్పుడు రెడీ చెప్పేది విను. అబద్ధం అనుకున్నావా? నిజం స్వామి. అయితే వారానికి ఎంత వస్తుంది మామా? వారానికి ఇంత వస్తుంది స్వామి. అయితే దండిగా వస్తుంది, తీసుకోపోయి. కమిషన్ నాకు దండిగా వస్తా దీంట్లో. సార్ ఈ అడ్రస్ చెప్పండి సార్. వీడితో ఎలాగైనా పాలసీ కట్టించుకోవాల్సిందే. ఇలాతే నాకు తెలుసు. ఈ అడ్రస్ చివర చూడు. నాకు తెలియదు సారు, అందులో ఏముందో. చివరిలో ఎర్రగుంటలో బస్టాండులో సౌమ్యుడు మంచివాడు, అతనిని కలుగు అని ఉంది. అంతేకాకుండా అతనికి పాలసీ వేస్తే నీ కళ నెరవేరుతుంది అని ఉంది. అలాగే సారు. ఇంతకు ఆ వ్యక్తి ఎవరు? అయినా నారాయణ, ఆ వ్యక్తి పుల్లారెడ్డయ్య. అయితే పుల్లారెడ్డిని చూపించు సారు. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు. తట్టుకోలేవు, మాడిపోతావు. యదా యదా హి ధర్మ నీ కళ్ళ ముందే ఉన్నాయ్యా. ఎక్కడా ఎక్కడా ఎక్కడా? పాసుగులా నేనేనయ్యా పుల్లారెడ్డిని. అయితే నీకు పాలసీ వేసే మంచి పెళ్ళాం వస్తుందా? పెళ్ళంతో పాటు పిల్లలు కూడా వస్తారయ్యా. బంపరాబర్. అయితే ఎంతైనా వేసుకునే పాలసీ. కొద్ది రోజుల తరువాత ఇలా పాలసీలు వేసుకుంటూ పోతూ ఉన్నప్పుడు ఒకరోజు అందరు ముందుకు రండి అమ్మ, స్టేజ్ వచ్చింది. నిలబెట్టను. ఏమి డ్రైవర్, ఎందుకు నిలబెట్టావు? నిలబెట్టు. నిలబెడతావా లేదా? కొడితే మగం పగులుతాయి. అమ్మా, నువ్వు కొట్టే ముఖమే వలుగుతుంది. ఆయనకు బస్సు ఆపితే మీ అందరితో పాలసీలు రాబట్టేలాగా వదలడు. లేట్ అయితే మా ఉద్యోగాలు తీసేస్తాడు. అమ్మయ్య, అయితే బతికిపోయాం దేవుడా. అమ్మా, పుల్లారెడ్డికి దొరికితే పైసలు పాలసీ అని ప్రాణం తెచ్చాడు. ఏందిరా స్వామి,
పుల్లారెడ్డిని చూస్తే పారిపోతున్నారు అందరూ. అబ్బా తొందరగా పని ముగించుకొని పోవాలి. ఇదిగో బి పుల్లారెడ్డి పిలుస్తున్నాడు ఇటారా. అయ్యో పుల్లారెడ్డి దొరికితే పాలసీ అని ప్రాణాలు తోడేస్తాడు. ఇవాళ కాకుంటే రేపైనా సెమ్ము కొట్టుకొని పోవచ్చు. ఏందిరా స్వామి, ఒక్కరు కూడా పాలసీ వేయలేదు, ఏం అర్థమే కాలేదే. ఏరా పుల్లారెడ్డి అట్టున్నావు? నాన్న నన్ను చూసి అందరూ పారిపోతున్నారు, నువ్వేనా నాకు పాలసీ వేనా? ఒరే ఇలారా, టీచర్ల ఉద్యోగం పడిందంట, అప్లై చేసుకో, బాగుపడతావు. ఈ పుల్లారెడ్డికి చాలా మంచి మాట చెప్పినావు నాయనా. అలాగే అప్లై చేస్తాడు ఈ పుల్లారెడ్డి. నువ్వే సమస్తం, నువ్వే సిద్ధాంతం, నువ్వే నిబంధం, నువ్వేలే అనంతం. ప్రతినిధి మసై నీలో కసే దిశై అడుగేసై మిసైలునా. ప్రతి సకం సతం, ప్రతి యుగం యుగం నీ పేరే వినేతనా. గెలుపు నీ వెంటే పటేలా, నువ్వే సమస్తం, నువ్వే సిద్ధాంతం. కొద్ది రోజుల తరువాత ఒరే పుల్లారెడ్డి, పేపర్లో నీ నెంబర్ వచ్చిందిరా. ఏ నెంబర్లోకి నేను వేయలేదే. చాలేరా పుల్లారెడ్డి, నీ వేషాలు నాకు తెలియలేదా? నువ్వు టీచర్ ఉద్యోగం రాసిన ఆ నెంబరు. నాకు ఉద్యోగం వచ్చిందా? నాకు ఉద్యోగం వచ్చింది, నాకు ఉద్యోగం వచ్చింది. ఇంకా రాలేదురా నీకు? కడపకు పోయి తెచ్చుకో. ఏంది స్వామి ఇప్పుడు నువ్వు నన్ను చంపినావు? వాన పడుతుంది, ఎటపోవాల కడపకు? బస్సు తిరగలేదే, కమలాపురం బ్రిడ్జి మీద నీళ్ళు వస్తున్నాయి. నువ్వేమి భయపడకు పుల్లారెడ్డి, సైకిల్కి 2 టైర్లకు గాలి కొట్టించిన తొక్కకుండా కడపకి పో. ఈ దిక్కులు నీతో కదిలేను, ఆ చుక్కలి దిష్టి తీసేను, ఏ గాలి ధూళి. నీ ఉద్యోగం జీవితకాలం లేటు, ఇంకా ఇంటికి వెళ్దాందా మామ? చచ్చినా కదరా స్వామి, ఈ పుల్లారెడ్డి అన్యాయం అయిపోయినాడు కదరా. పద మామ, రెడ్డి హోటల్లో సంగటి బోటి తిని ఇంటికి వెళ్దాం. మాకు కూడా పొలంలే మామా. ముగ్గురు మనగాళ్ళు సినిమాకు వెళ్దాం మామ. చిరంజీవి స్టెప్పులు భలే ఉంటాయి. అందులో చామంతి పువ్వా పువ్వా అనే పాట చాలా బాగుంటుంది మామ. అది వద్దులే ఓయ్. అక్కినేని నాగేశ్వర బంగారు కుటుంబం సినిమాకు పోదాం. పుల్లారెడ్డి గారు ఎక్కడున్నారంటే మీకు ఉద్యోగం వచ్చింది. పుల్లారెడ్డి గారు, పుల్లారెడ్డి గారు. ఎవరో ఆలస్యంగా వచ్చి ఉద్యోగం పోగొట్టుకున్నారు. పెద్ద జోక్ కదా మామ, ఎవరైనా ఆలస్యంగా వచ్చి ఉద్యోగాలు పోగొట్టుకుంటారా మామ? పుల్లారెడ్డి గారు, ఎరుగుడుపాడు ఎరుగుడుపాడు, రండి రండి. పేర్ల పుల్లారెడ్డి గారు. పుల్లారెడ్డి అంట. పేర్ల పుల్లారెడ్డి గారు, పుల్లారెడ్డి గారు. నేనే పుల్లారెడ్డి, నేనే. నాకు ఉద్యోగం వచ్చింది. కలెక్టర్ గారు, పుల్లారెడ్డి వస్తున్నారు, ఆగండి. వెల్డన్ పుల్లారెడ్డి, అపాయింట్మెంట్కి ఆలస్యంగా వచ్చావు, బడికి మాత్రం తొందరగా వెళ్ళాలి. కలెక్టర్ గారు, ఈ పుల్లారెడ్డి గారు మీకు ధన్యవాదాలు చెప్తున్నారు. పుల్లారెడ్డి అని నేను, పుల్లారెడ్డి అని నేను
ఏ రోజు కూడా సోమరితనంతో కానీ స్వలాభంతో కానీ ప్రవర్తించనని విద్యార్థుల భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఓ నిండు భూమి నిన్ను రెండు చేతులతో కౌగిలించమని పిలిచినదా, పిలుపు వినరా మలుపు కనరా పరుగువై పదమదరా, గుండె దాటుకుని పండుగైన కల పసిడి దారులను తెరిచినదా, రుణము తీర్చే తరుణమినిరా కిరణమై పదమదరా, ఓ ఏమి వదిలి అటు కదులుతోందమది మాటకైన మరి తలచినదా, మనిషితనమై నిజముతనమై పరులకై పదమదరా, మరలి మరల వెనుదిరుగనన్న చిరునవ్వె నీకు తొలి గెలుపు కదా, మనసు వెతికే మార్గమిదిరా మంచికై పదమదరా, లోకం చీకట్లు చీల్చే ధ్యేయం నీ ఇంధనం, కోటికో కోటికో ఒక్కరు